సుమారుగా 14 మంది చనిపోతే ₹1 కోటి ప్రకటించాడు. అది అక్కడ బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళో, ఇళ్లకు వెళ్ళో, పరిశ్రమ దగ్గరికి వెళ్ళో చేయాల. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చొని కంపెనీ ప్రతినిధులు పిలిపించుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళతో బేరసారాలు చేసుకుని మరి 100 కోట్లకో 150 కోట్లకో ఒప్పందం కుదుర్చుకుని ఆ డబ్బులు మింగేశాడు. ఆర్భాటంగా ప్రకటించాడు ₹1 కోటి ఇస్తానని. ఎన్నాడు నువ్వు చేసిన వాగ్దానాలను బట్టి సుమారుగా 140 నుంచి 150 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు నువ్వు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, పీఎఫ్ కానీ, గ్రాట్యుటీ డబ్బులు కానీ, సర్వీస్ డబ్బులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఏవన్నా కానీ సుమారుగా 150 కోట్ల రూపాయలు నువ్వు ఆ బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సి వస్తే నువ్వు ఇచ్చింది ₹3 కోట్ల. అది కంపెనీ డబ్బులు. ఆ రోజు బోర్డు పెత్తనం చేసే వాళ్ళ మీద నువ్వు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగితే 3 రోజుల తర్వాత అక్కడికి వచ్చి మొసలు కన్నీరు కారుస్తున్నావు. ఆ కార్మికులు మర్చిపోవాలి. నువ్వు ఇవాళ బోర్డు పెత్తనం చేయడానికి వచ్చి బోర్డు లాగా మాట్లాడుతున్నావు. ఆ కార్మికుల ముందే కొంతమంది పెయిడ్ కార్మిక నాయకులను పెట్టుకుని నువ్వు ఆటలాడదామంటే చూస్తూ ఊరుకోవడానికి, వింటూ ఊరుకోవడానికి నీకు మరి అక్కడ బోర్డు జనం కాదు, కార్మికులు, కర్షకులు, ప్రజలు. నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపుతూ నువ్వు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నిరాకరించకుండా వాళ్ళకి సాయపడుతూ ప్రైవేట్ పనులు చేసేమని చెప్పి అమ్మేమని చెప్పావు. ఆ ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇప్పించి కమిషన్ దుబ్బుతావు చూసావు. నువ్వు అంత దుర్మార్గుడు. నువ్వు ఇవాళ బోర్డు కబుర్లు చెప్తున్నావు వచ్చి వచ్చి. ఆనాడు కార్మికులు, కార్మిక సంఘ నాయకులు నువ్వు విశాఖపట్నం వచ్చి దగ్గరకు వచ్చి కరెంటు పక్కన రద్దు చేయమంటే నువ్వేమన్నావు? ఎందుకు రద్దు చేయలేకపోయావు? నువ్వు పెద్ద పెద్ద సంస్థలు విద్యుత్ పక్కన కట్టకపోతే ఎలా అంటూ దీర్ఘాలు తీసావు. వాళ్ళ మొర ఆలకించలా. ఆనాడు నువ్వు కరెంటు బిల్లు రద్దు చేస్తే ఆ పరిశ్రమ ఆ స్థాయికి దిగజారే పరిస్థితి వచ్చే ఉండేది కాదు. ఇవాళ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది, కార్మికులు చనిపోయారు. శవాల మీద పేలాల ప్రయత్నంలో భాగంగా వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళపై